నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో ఉండే కళాకారులను, కళాకారుల సపోర్టర్స్ను, కళాకారులకు హెల్ప్ చేసే వాళ్ళను, సంస్థలను, ఆర్టిస్టులను అందరినీ కూడా ఒక పుష్పగుచ్చంలాగా యూట్యూబ్ మాధ్యమంగా ప్రజలకు, ప్రేక్షకులకు కళారూపాలను, కళాకారులను పరిచయం చేయాలనే సంకల్పంతో చేస్తున్నానండి. నా ఈ సంకల్పంలో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ గురించి మీ ప్రయాణం గురించి చెప్పండి, కళా ప్రయాణం గురించి చెప్పండి. నమస్కారం అండి. తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం. అలాగే వారి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే నా పేరు చంద్రశేఖరు. నేను ఈ నాటక రంగం అంటే పద్యాలన్నా, పద్య నాటకాలన్నా, టోటల్గా పౌరాణిక నాటకాలంటే నాకు చాలా ఇష్టం. 1 minute రైట్. ఈ పౌరాణిక పద్య నాటకాలంటే చాలా ఇష్టం. అదే ఇష్టంతో నేను నాటక రంగం అనేది ఇంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇది తప్ప ఈ మధ్యకాలంలో అంత నాకు నాటకాలు ఇంకా ఉన్నాయే అని కూడా నాకు అంత తెలీదు. అయితే ఒక శుభప్రదమైన ఒక సమయంలోనూ ఏమో శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ అనేటువంటి ఒక సంస్థలో ప్రదర్శించే నాటకాలని నేను కొన్ని అనుకోకుండా చూడడం జరిగింది. డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో. అలాగే నమస్కారం గురువుగారు. నమస్కారం. మీ శిష్యుడు మీ గురించి బాగా, మీ సంస్థ గురించి మీకు శుభాకాంక్షలు అండి. 50 సంవత్సరాలు మీ వసంతాలు మీరు చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే జగన్మోహన్ రావు గారే కాక వారి తనయుడు జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్, ఆయన ప్రముఖ హార్మోనిస్ట్ అయిన, అలాగే అధ్యాపకులు కూడాను. వీళ్ళ ఇద్దరి ఇదిలో ఒక సంస్థ నడిపించే ఆ పద్ధతులు కానివ్వండి, వాళ్ళు వేసే నాటకాలు కానివ్వండి, నాకు చాలా నచ్చి మనం కూడా ఏదో చెయ్యాలి, నాటకాన్ని ఎక్కువ మనం ప్రచురితం చేయాలనే ఉద్దేశంతో నాకు ఓ చిన్న ఛానల్ ఉంది, డిపి తెలుగు టీవీ అనే ఛానల్. ఆ ఛానల్లో నేను ఈ నాటకాలని, అంటే ఈ సంస్థ నాటకాలే కాకుండా ఇంకా వేరేవి కూడా నాటకాలని నన్ను ఎవరైనా పిలిచి మా నాటకం షూట్ చేయండి, మా నాటకం చేయండి అన్నా కూడా నేను చేయటం జరుగుతూ ఉంది. ఇది ఈ విధంగా రామకృష్ణ నాట్య మండలిలో నేను ఎంటర్ అవ్వటం, ఇలా నాటకాలు ఇష్టంతో, అలాగే మిగిలిన సంస్థలకు కూడా నేను చేయడం జరుగుతుంది. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఒక సంస్థను ఏదో పబ్లిసిటీ చేస్తున్నాడు వీడు అన్నట్టు అనుకుంటారు. ఇది పబ్లిసిటీ కాదండి, నాటకాన్ని ప్రచురించాలి, బ్రతికించడం, నాటకాలను బ్రతికించడం. ఇప్పుడు రామకృష్ణ నాట్య మండలి అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒకటి సార్, ఇప్పుడు ఏదన్నా మైకు దొరికిందంటే నాటకాల గురించి మాట్లాడడం, బతికించాలి, నాటకాలు లేవు ఇవన్నీ వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజాయితీగా, నిక్కర్చిగా నేను చూసినంత వరకు కూడా నాటకాలను బతికించడం అంటే ఓన్లీ నాటకం వేయటం, వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత ఇంకో నాటకం, ఇది కాదు. నాటకం వల్లని ఉన్నవి నాటకాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా ప్రోత్సహించాలి అని జనాలు అనుకోవాలి అంటే నాటకాల్ని ప్రచారం చేయాలి. అది మీరు ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ ఈ మాధ్యమాలు చాలా వచ్చినాయి, ఎలా అయినా చేయొచ్చు. కానీ నేను పెట్టుకున్నది ఏంటంటే ఈ నాటకాలని ప్రచారం చేయాలి, ఇంకా ఉన్నాయి, కొంతమంది తెలియని వాళ్ళకి తెలిసేటట్టు. నాతో పాటు ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఇలాగే ఈ తెలంగాణ కళారత్నాలు అనే ఛానల్ ద్వారా ఎలా అయితే ప్రచారం చేస్తున్నారో, ఇంకా మీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి పౌరాణిక రంగస్థల కళాకారుడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు మీరే మీ ఛానల్ ఒకరికొకరు చూసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ, ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ, వాళ్ళ కామెంట్లు పెడుతూ, ఇలా ఈ విధంగానైనా ఎంకరేజ్మెంట్ కనుమరుగు కాకుండా మీకు మీరే ప్రోత్సహించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు ఈ నాటక రంగానికి సంబంధించినటువంటి ఈ సేవా కార్యక్రమంలాగా నేను ఫీల్ అవుతున్నాను. ఇలా చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి జొన్నలగడ్డ. మీరు ఎన్ని సంవత్సరాలకు ఇంతవరకు సేవ చేశారు సార్? ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఎన్ని, ఒక 50 సంవత్సరాలకు చేశారా?
50 సంస్థలు చేశాను సార్. ఇంకా ఎక్కువ చేశాను. 100 సంస్థలకు చేశారా? 100 కాదు. అంటే మన తెలంగాణలోనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా తెలంగాణలో ఎక్కువ చేశాను. తెలంగాణలోనే నా ఎంట్రీ అన్నమాట. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం కూడా నాటక రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. నాటక రంగ కళాకారులు తెలంగాణలో చాలా చక్కగా, ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడే బాగున్నాయి మిగిలిన చోట్ల కన్నా కూడా. నిజం చెప్పాలంటే అంత బాగా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందరికీ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటుంది. నేను ఈ విధంగా ఈ నాటక రంగానికి ఏదో కొద్దో గొప్ప సేవ చేసుకుంటున్నాను అనే ఇది అనుకునే వాళ్ళకి కృతజ్ఞత. ఈ కనుమరుగు కాకుండా జీవనోపాధి పెరగాలంటే, ఇది ఇంకో జనరేషన్ దీన్ని ఇంకా దాన్ని బ్రతికించాలంటే మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముందండి, ఇంకో జనరేషన్కి రావాలి అంటే ఇలాంటి సంస్థలు ఉండాలి. నాటకాలు అనేవి ఎవరు ఏమి మనకి ఇచ్చారా, ఏ సపోర్ట్ ఉందా అనేది కాకుండా నాటకం మీద ఇష్టంతో, ప్రేమతోటి ఇప్పుడు ఇలాంటి సంస్థలు రామకృష్ణ నాట్య మండలి లాంటి వాళ్ళకి ప్యాషన్ అంతే, చేస్తూనే ఉండాలి. మనకి ఎంత వస్తాయి అనేది డబ్బులు పెట్టి చూసే రోజు రావాలి. డబ్బులు పెట్టి చూసే, అది పాత రోజులు టికెట్ నాటకాలు ఉండేవి, అలాంటివి వస్తే ఇంకా మంచిది కళాకారులకి. కానీ అవి రావాలి అంటే ఈ కళారంగానికి సంబంధించిన కళాకారులు వీళ్ళంతా కూడా ఒక సమిష్టిగా ఉండాలి. దానికి తగ్గ ప్రయత్నాలు చేయాలి. నాటకంలాగా ప్రజలు కూడా ఆదరించాలి. ప్రజలు ఆదరించాలంటే ఇంకోటి ఆర్టిస్ట్ కూడా బాగా సాధన చేసి చెయ్యాలి. ప్రజలు ఆదరించాలంటే ఇది కళాకారుల్లోనే ఉంది, సంస్థలని నడిపించే వాళ్ళలోనే ఉంది. ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఈ రామకృష్ణ నాట్య మండలి అనే వాళ్ళు నాటకాలు వేయడం వెళ్ళిపోవడమే కాదు, ఆ నాటకాన్ని ప్రచారం చేయాలి. ప్రచారం అంటే 10 మందికి తెలియాలి. అది వాళ్ళ పబ్లిసిటీ కోసం కాదు, నేను ఇప్పటికీ చెప్తున్నా, వాళ్ళ పబ్లిసిటీ కోసం కాదు. ప్రతి వాళ్ళు నాటకాన్ని ప్రచారం చెయ్యండి, మీ నాటకాన్ని మీరు అనేది నా ఉద్దేశం. అందుకే ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. మీ నాటకాలని మీ ద్వారా మీ ఛానల్లో ప్రచారం చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ సపోర్ట్ చేసుకోండి మీకు మీరుగా. అంతే కదా, ఒక యూనిటీ అనొచ్చు, లేకపోతే ఏదైనా ఆ విధంగా చేసుకోండి. వాళ్ళదే బాగుంది, వీళ్ళది బాగోలేదు అనే దానికన్నా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్. ధ్యేయం ఒకటే, నాటకాన్ని బ్రతికించాలి. అంతే, నాటకాన్ని బ్రతికించాలంటే మీ కష్టం కావాలి. మీ కష్టం అంటే ఎలాగో మీరు కష్టపడతారు, కష్టజీవులే. నాటకం ఎటువంటి మామూలు విషయం కాదు. కాబట్టి మీ అందరూ కూడా నాటకాలు ఇంకా బతకాలి అంటారు. కాబట్టి నేను కూడా అదే అంటున్నాను, నాటకాలు బతకాలి, నాటకాలు జనాలు చూడాలి, యువత చూడాలి. యువత అంటే చెప్తున్నా, ఈ రామకృష్ణ నాట్య మండలి ఎంతమంది యువతని సపోర్ట్ చేస్తుంది అంటే, కొత్త కుర్రాలను తయారు చేస్తుంది. పద్యాలు నేర్పిస్తారు ఫ్రీగా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేవు, ఫ్రీగా నేర్పిస్తారు కొత్త వాళ్ళని. కావాలంటే విజయవాడ లాంటి మహానగరాల్లో కౌతా పూర్ణానంద కళాక్షేత్రంలో నేను కొన్ని నాటకాలు చూశాను. ఈ రామకృష్ణ నాట్య మండలికి ఎంతమంది, అంతా యూత్ పిల్లలు. కొంచెం వీళ్ళు అంటే కొన్ని సంస్థల్ని వీళ్ళు చాలా కలుపుకొని చాలా కలిసిమెలిసి ఉంటారు. వర్క్షాప్ చేశారు. పివిఎన్ కృష్ణ గారు అని చెప్పి, ఆయన కూడా మంచి ప్రఖ్యాత రంగస్థల నటులైన ఆయన కూడా కొత్త వాళ్ళని తయారు చేయటం, ఒక నాటకాన్ని చేయాలంటే భారీ సెట్టింగులతోటి. ఇక్కడ డబ్బులైతే ఖర్చు అవుతాయి సార్, ఖర్చు కాకుండా ఉండవు. కానీ ఎవరో ఇస్తారు, ఏవో వస్తాయి అనే దాంతో వీళ్ళు చేయరు, ఇష్టంతో చేస్తారు. వాళ్ళ సొంత డబ్బు పెట్టి ఇష్టం. అలాగని గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ ఇచ్చే కొంతకైనా వీళ్ళు ప్యాషన్తో ఏం చేస్తారంటే ఎక్కువ ఖర్చు పెట్టి నాటకాన్ని బాగా చూపించాలి, ఆకట్టుకోవాలి జనాల్ని. ఈ నాటక రంగంలోకి మనం కూడా వేషం వేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా వీళ్ళు రక్తి కట్టించి, అదొకటి. వీళ్ళు ఎలా ఉంటారంటే పద్యాన్ని, ఆ ఉచ్చారణ చాలా చక్కగా అర్థం కావాలి. పద్యం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎదురుగా చూడకపోయినా చెవికి మాత్రం పద్యం అనేది స్పష్టంగా వినపడాలి, శృతిబద్ధంగా. అది ఎంజాయ్ చేస్తారు చాలా మంది ఆడియన్స్. అది ఇక్కడ ఉంటుంది. రామకృష్ణ నాట్య మండలి వాళ్ళు వేసే ప్రతి నాటకంలోనూ, అలాగే పివిఎన్ కృష్ణ గారి సంస్థ, అది సంస్కార భారతి అనేటువంటి సంస్థ, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇవే అనట్లేదు, చాలా ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఆ విధంగా నాటకాలని ఆ విధంగా బ్రతికించిన వాళ్ళు అవుతారు. ఇదే విధంగా ముందుకి నాటక రంగ కళాకారులు అందరూ కొనసాగాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా నాటకాలు వేయాలి, మా అలాంటి వాళ్ళు చూడాలి, ఎంజాయ్ చేయాలి. నమస్కారం. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ తెలంగాణ
అంటే కళారత్నాలు. ఈ తెలంగాణ కళారత్న అనే ఛానల్ నేను ఫస్ట్ టైము అయితే అందులో కొన్ని ఇంటర్వ్యూలు చూశాను, పూర్తిగా చూడలేదు. చాలా చక్కగా వివరంగా ఒక కళాకారుడు గురించి తెలియాలి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ నష్టాలేంటి అనే విధంగా ఇంటర్వ్యూలు చేయటం నేను చాలా చూశాను. అలాగే ఆ కళాకారుడిని ఏ విధంగా గుర్తిస్తారు అనేదానికి ఇదొక నిర్వచనం. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా కళాకారులు చాలామందికి తెలియడం అనేది ఇదొక వేదిక. ఇప్పుడు నాటకరంగం అనే దాని గురించి ఎలా అయితే ఇది చెప్పుకున్నామో, అంత కష్టపడ్డ, అంత వర్క్ ఉన్న ఈ నాటకరంగ కళాకారుల్ని 10 మందికి తెలియాలి, అందరికీ తెలియాలి, వాళ్ళకు ఒక సముచిత గౌరవం ఈ విధంగానైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రముఖ డాక్టర్, ఇది కట్ చేయండి సార్, అది పేరు రఘునందన్, ప్రముఖ అది రఘునందన్ గారు సంచాలకులు, ప్రముఖ ఉప సంచాలకులు రఘునందన్ గారు, తెలంగాణ సంస్కృతి శాఖ ప్రముఖ సంచాలకులు రఘునందన్, ఉప సంచాలకులు సాంస్కృతిక శాఖ మాది, ప్రముఖ ఉప సంచాలకులు రఘునందన్ గారు తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపు నుంచి ఈ ఛానల్ని రన్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి, ఎంతోమంది పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. ఈయన ద్వారా, ఈ ఛానల్ ద్వారా మొత్తం తెలుగు జాతి అందరికీ కూడా పద్యనాటకం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇంకా తెలియజెప్పాలని, ఇలా ఎంతోమంది నటీనటుల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.